నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఇప్పుడు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది అంటే 100% స్ట్రైక్ రేట్తో ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ ఎంతో బలంగా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ అంతా కూడా ఇప్పుడు దాన్ని గెయిన్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మరికొద్ది రోజుల్లో 13వ వార్షికోత్సవ వేడుక ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు. గత ఏడాది విజయకేతనం అనే ఒక పేరుతో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ అనే గ్రామంలో ఎంతో వైభవంగా ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మంది ఒక కొత్త ఉత్సాహం అనేది నూతన ఉత్తేజంతో ఆ పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా సేనాని తీసుకున్నటువంటి నిర్ణయం, పార్టీ ఎలా అయినా సరే మనం 1 కోటి మందికి చేరుకోవాలి సభ్యత్వం. దీనికి సంబంధించి నియోజకవర్గాల స్థాయిలో ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఒక ప్రత్యేకమైనటువంటి టెంటలు వేసి దానికి సంబంధించి కొన్ని విభాగాల కింద డివైడ్ చేసి దాన్ని చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో స్టార్ట్ చేసినటువంటి కొద్ది సమయానికే లక్షల మంది ఆ పార్టీలో సభ్యులుగా చేరారంటే జనసేన పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు ప్రజలు అనేది అర్థమవుతుంది. జనసేనలో యూత్ విభాగం ఏదైతే ఉందో అది కాస్త వీక్గా ఉంది. ఇలాంటి సందర్భంలో సేనాని సూచన ఆదేశానుసారం యూత్ని ఎక్కువగా మన పార్టీలో చేర్చుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే ప్రస్తుతం ఓటు హక్కు వచ్చినటువంటి వారందరినీ జనసేనలో సభ్యులుగా మనం చేర్చుకుంటే దానికి సంబంధించి వారి ఆలోచన విధానానికి తగ్గట్లుగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది ఆయన దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈసారి కాస్త భిన్నంగా చేయాలి, ఎక్కువగా యూత్ కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాల్లో వారికే ఈ సమావేశాల్లో ఎక్కువగా ఇవ్వాలి, ఒకరోజు నిర్వహించాలని తలపెట్టారు. దానికి సంబంధించి పిఠాపురం వేదికగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. పార్టీ వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం గతంలో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం, ఇప్పుడు పిఠాపురం కేంద్రంగా పార్టీ ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి జనసేనకు ఈ యొక్క కార్యక్రమం 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఏంటి అంటే 100% స్ట్రైక్ రేట్. పోటీ చేసినటువంటి స్థానాలన్నిటినీ ఇటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఘన విజయం సాధించి ఇప్పుడు ఒక దేశ రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని నెలకొల్పింది జనసేన. ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీలో కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఉదాహరణకు రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి అరవ శ్రీధర్, అతనిపై వీణ అనే మహిళ ఆరోపణలు, ఇవన్నీ వాటన్నిటినీ సమస్యలన్నిటినీ మనం పరిష్కరించుకోవాలి. దానికి తగ్గట్లుగా ఎవరైనా ఒకవేళ తప్పు చేశారని నిర్ధారణ అయితే దానికి సంబంధించి ఎలా అయినా సరే మనం సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి 3 మెన్ కమిటీ రిపోర్టు చేరింది, ఇంకా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించి ఆ వీణ కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నటువంటి బాధిత మహిళగా పేర్కొనబడినటువంటి ఆమె పార్టీ అధినేతపై కూడా విమర్శలు గుప్పించారు. ఇటువంటి తరుణంలో ఎలా అయినా సరే ఈసారి జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఏదైతే ఉందో దాన్ని ఘనంగా నిర్వహించాలి. ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఆలోచనలు వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్లుగానే మనం కార్యక్రమాలని రూపొందించుకుంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల కోసం పోరాటం చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు సేనాని. ఇప్పటికే ప్రభుత్వంలో ఒక భాగమైనప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన ఎప్పుడు కూడా నిత్యం పరితపిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఎంతోమంది అనాథలను దత్తత తీసుకున్నటువంటి సందర్భం, అలాగే తన వేతనాన్ని పేద ప్రజల కోసం వెచ్చించినటువంటి పరిస్థితి. ఇలా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూనే పార్టీ తరపున కూడా కార్యక్రమాలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్నటువంటి గ్రామాల్లో మంచినీటి సరఫరా సదుపాయాన్ని కలుగు చేయటం, వాటర్ ట్యాంకుల నిర్మాణం, దానికి సంబంధించి మారుమూల గిరిజన ప్రాంతాలు తాండాల్లో రోడ్డు సదుపాయం లేనటువంటి గ్రామాల్లో సొంతంగా ఆయనే రోడ్డు వేయించినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ప్లేన్ ఏదైతే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయో దానికి సంబంధించి సమాయత్తం కావాలి, ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాలి
పార్టీపై కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో దాన్ని మనం తిప్పికొట్టాలి. అలాగే ప్రజలతో ఇప్పుడు కూడా ప్రజల సమస్యలపై మనం వారి ఎప్పటికప్పుడు బాగోగులు తెలుసుకుంటూ వారి పక్షాన నిలబడాలి అనే దిశగా ముందుకు వెళ్తుంది. మొత్తానికైతే ఈసారి యూత్ ఎక్కువగా ఇప్పటికే లక్షల్లో జనసేనలో పార్టీలు చేరుతున్నారు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సంబంధించి ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించారు. మినిమం ఇంత కడితే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ సదుపాయం, అలాగే కొన్ని వెసులుబాటు ఇచ్చారు. సో ఇలాంటి క్రమంలో జనసేనకు పెరుగుతున్నటువంటి ఆదరణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా కూటమిలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా చెప్పాలంటే జనసేన తీసుకున్నటువంటి స్టాండ్ వల్లే ఈరోజు కూటమి అధికారంలో ఉంది అనొచ్చు. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, రాజకీయంగా దుమారం రేపినటువంటి అంశాలు, చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక్కసారిగా మారినటువంటి రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా ఒక్కసారిగా ఆయన చెరిపివేసినటువంటి పరిస్థితి. మేము కూటమిగా జతగడుతున్నాం, ఎక్కడా కూడా ఓటు అనేది చీలకుండా వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెబుతాం అన్నారు. అదే జరిగింది. వైనాట్ 175 అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సింది. ఈ క్రమంలోనే పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల సర్దుబాటు, భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు ఇస్తే 8 సీట్లలో గెలవటం, ఇదంతా కేవలం జనసేనాని పవన్ కళ్యాణ్ సేనాని వల్లే సాధ్యమైంది అనేది కూడా చర్చ జరిగింది అప్పట్లో. సో మొత్తానికైతే సొంత పార్టీపై కూడా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి, క్యాడర్లో ఒక రకమైనటువంటి జోష్ నింపాలి అనే ఆలోచనగా సేనాని వెళ్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ రకమైనటువంటి చరిత్ర సృష్టించబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.